అవల్ల మీకు బిగ్ బాస్ అంటే పానమా ఇరామ్ లేకుండా చూస్తారు కావచ్చు కదా అయితేవా కానీ మా బిగ్ బాస్ పిచ్చి నా మరదలు యాడుందో చూద్దాం ఆగు మొదలెట్టేయమంటారా తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అబ్బా ఏదైనా వీడియో చేసి మనం సుత పంపుదామా ఈ బిగ్ బాస్కి. అగ్ని పరీక్ష వీడియోలు పంపి హౌస్లోకి పోవాలని జనాలు ఆరాట మీద ఉన్నారు. మరి ఆడిషన్లో ఆడేవుడి ఎట్లుందని తెలుసుకుందామంటే ఇది సుత పంపేటట్టుందిగా కథ. ఏం చేద్దాం ఏదైనా నేర్చుకుంటుంది ఇద్దాం. ఏం ఏడ్దాం అబ్బా. స్టార్ట్ చేస్తానా? రెడీ 1 2 3 స్టార్ట్. ఓ కొడుకా నన్ను మా బావ కొట్టిండే అవ్వా. పొద్దుగల 10 అంటే 10 రూపాయలు ఇచ్చిండు. పాల ప్యాకెట్ తీసుకురమ్మని నన్ను దుకాణంలోకి పంపించిండే అవ్వా. పోయినాక 10 రూపాయల పల్లిపట్టులు కొనుక్కొని తిననే అవ్వా. దానికి పొట్టు పొట్టు కొట్టిండు గద్ద మొగ పొడు. ఓ కొడుకా ఓ కొడుకా నన్ను కొట్టిండే అవ్వా. యాక్టింగ్ సరిపోతుందా? సరిపోతుంది. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. పంపిద్దాం. భుజమా ఓ భుజమా ఏం నడుతుందంటే ఎడబడితేందే ఏం పుట్టింది? అమ్మో బావకి తెలితే వంపను కూడా వంప. వీడియో అటెండ్గా చేసుకుంటామే కానీ అది చెప్పు బావ ఏందే? ఎందుకో ఏడుతావేందే ఎందుకో? నేను ఏడుతానా బావా? నువ్వు ఉండంగా సుత మళ్ళా పానమోసండి బాగుండంగా ఏమర్థలు ఏడుతుంది చెప్పు. నువ్వు చేయబట్టే నా జీవితం సగం సగనకపోయింది. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. ఏంది ఏమో గురుగుతాను ఏం పుట్టింది? ఏం లేదు బావా. ఇగో బిగ్ బాస్కి పోయేటందుకు అగ్ని పరీక్ష పెడుతున్నారు కదా గిడ. ఇక జనాలందరూ వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి కింద మీద పడతారు. ఎన్ని నానా తంటాలు అంటూ ఇక వీడియోలు రికార్డ్ చేసి ఇక బిగ్ బాస్ వెబ్సైట్కి పంపుతాండ్రు బావా. అబ్బా అబ్బబ్బా వీడియోలా అందులో ఏం చూపిస్తాండ్రు? పిల్ల డాన్స్లా యాక్టింగా? ఏగ డాన్సులు అన్నీ పాత పడిపోయినాయి బావా. ఇగో ఇక్కడొకడు కెమెరా ముంగట కూర్చొని వానికట చిన్నప్పటి సంది గర్ల్ ఫ్రెండ్ లేదట. నేను చిన్నప్పటి సంది సింగిల్ని అని ఏడ్చుకుంటా సింపతి డైలాగులు చెప్పుకుంటా ఆ వీడియో రికార్డ్ చేసి నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు నన్ను బిగ్ బాస్ హౌస్కి పంపిరి ఆయన వీడియోలు తీసి ఆ బిగ్ బాస్ వెబ్సైట్కి పంపిస్తానరట తెలుసా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. ఓసీల తెలివి కడ్గిదాలుగా గర్ల్ ఫ్రెండ్ లేకపోతే బిగ్ బాస్ హౌస్లోకి పంపుతారా? అక్కడికి పోయి నాగార్జున సార్కి రాఖీ కడతారా వాడు? ఇగో బాబా ఇంకొకడైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఉల్లిగడ్డలు కోయమని అంటున్నది. ఉల్లిగడ్డలు కోసుకుంటే ఎట్లా కన్నీళ్ళు వస్తాయి కదా. ఇక అబ్బి కూడా వాడుకుంటా సింపతి డైలాగ్తోని చూసిలా బిగ్ బాస్ నేను మా ఇంటి కోసం ఎంతో కష్టపడతానా అని కన్నీరు బోట్లు గార్చుకుంటా ఈ సింపతి డైలాగులు చెప్పుకుంటా బిల్డప్లు ఇవ్వట్టే. వీళ్ళంతా వేస్టే పిల్ల. నిజానికి నేను కూడా నిన్న రాత్రి ఒక 3 నిమిషాల ఆడిషన్ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన ఆల్రెడీ. నాకున్న టాలెంట్కు నన్ను డైరెక్ట్గా హౌస్లోకి వెళ్తారు చూడు నువ్వేం వీడియో తీసినావు బావా? ఇంకేముంది నువ్వే నన్ను చీపురు గట్టతోటి కొట్టినట్టు నేను కింద పడి ఏడ్చుకుంటా నన్ను కాపాడండి బిగ్ బాస్ అని ఒరిజినల్గా ఏడితే సింపతి వీడియో పెట్టినా. అబ్బా ఎంత తెలివి బావా. కాకపోతే నీకు ఒక బ్యాడ్ న్యూస్. నీ వీడియో చూసి బిగ్ బాస్ టీం వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, మంచిగా రెడ్ సిగ్నల్ ఇచ్చి రిజెక్ట్ చేసినారు. ఎందుకు పిల్ల? అంత ఒరిజినల్ యాక్టింగ్ ఉంటే రిజెక్ట్ ఎందుకు చేస్తారు చెప్పు? నువ్వు ఏడిసింది బాగానే ఉన్నది కానీ బావా నిన్న బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తానో బావా అని అడిగితే ఏం చెప్పినావు? నేను బిగ్ బాస్కి రీల్ తీసి పంపిస్తానా ఈ వీడియో పంపించాలి బిగ్ బాస్కి అని అన్నావు కదా, అది కూడా రికార్డ్ అయ్యి పంపించినావు. ఇక ఏం చేస్తారు వాళ్ళు ఫేక్ అనుకొని రిజెక్ట్ చేసినారు. అట్లనే వీడియో రిజెక్ట్ అయిపోయింది. నన్ను ఒట్లే మన్ను పడ దీని సావు కానీ దీని వెట్ట అంతా నా కర్మ. జూన్ 20 లోపే లాస్ట్ డేట్ అట కదా. ఈసారి ఇంకొక వీడియో కూడా పంపుతావు. నీకు ఆ ఛాన్స్ లేదు బావా, ఎందుకంటే నేను నీ ఫోన్ లాక్ మార్చేసిన. సో నువ్వేం చేస్తావంటే ఇంట్లో ఉన్న అగ్ని పరీక్షను పాస్గా అసలే ఇక్కడ లైన్స్ అన్ని క్లోజ్ అవుతాయి. నేను జ్యూస్ తాగత్తా బావా బాయ్. అరే ఈయనే పిల్ల నా ఫోన్ లాక్ దియే. ఓ కెమెరా అన్న అర్జెంట్గా బ్రేక్ తీసుకో. ఈ అగ్ని పరీక్ష నా కొంప ముంచేటట్టున్నది. అమ్మో బావత్తే నాకు ఛాన్స్ ఉండదు కావచ్చు. వాడు ఆడనియడు నన్ను ఆడనియడు, వాడు ఆడడు కూడా. ఆడుంటే ఫోన్ ఉండదు కాబట్టి ఏమన్నా చేసుకోవచ్చు. ఏమన్నా ఉంటే ఇంటికి వచ్చినాక చూసుకుందాం బావా అని అంటే అయిపోయాయి. ఓకే అట్లనే చెప్పుదాం. ఏంది నువ్వు పోతానావా? వీడియో చేసినావా? ఏం లేదు బావా. ఇగో నన్ను అత్త పిలుస్తాను, నేను పోతాను. బాయ్ బాయ్ బాయ్.